ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది వ్యక్తులు వాళ్ళు మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా తెలిసిన వాళ్ళు కావచ్చు. సో వాళ్ళు మనతో మాట్లాడుతూనే ఉంటారు. సడన్గా ఒకరోజు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు ఇంత సడన్గా ఇలా జరుగుతుంది, అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నాడు అని అనుకుంటారు అందరూ. కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో ఒక బుక్ వేశారు, అదేమీ బరువు అనిపించదు. ఇంకొక బుక్ యాడ్ చేశారు, పర్లేదులే అనిపిస్తుంది. అదే బ్యాగ్లో ఒక ల్యాప్టాపు, మరిన్ని బుక్స్, ఒక వాటర్ బాటిల్ పెడితే ఆ బరువు అనేది మనకి క్రమంగా పెరుగుతూ ఉంటుంది, ఆ టైంలో తెలియదు. అలానే మనిషి కూడా ఒక బాధలో ఉన్నప్పుడు దానికి తోడుగా తనకు ఒక రిలేషన్షిప్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అలా మనిషి ఒంటరిగా ఫీల్ అవ్వడము, నిద్ర లేకపోవడము, చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి, భారంగా ఫీల్ అయిపోయి ఒకరోజు సడన్గా సూసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళు నవ్వుతూ మనకు కనిపించినా కూడా వాళ్ళు చాలా బాధ ఉంటుంది. అందుకనే అలా మనకి ఎప్పుడైనా అనిపించినప్పుడు మన ఫ్రెండ్స్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో వాళ్ళకు ఒక మెసేజ్ కానీ, ఏదైనా కాల్ చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడినప్పుడు వాళ్ళకి లైఫ్ పైన మళ్ళీ ఒక హోప్ అనేది వస్తుంది. సో మనం ఎక్కువగా జనాలను చెప్పినప్పుడు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లంతో వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు యాక్టివ్గా వినాలి. జడ్జ్ చేయడం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం ఒక లైఫ్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము.